మాకు ఆస్ట్రేలియాలో క్రిస్మస్ టైం వచ్చిందన్నమాట. ఇక్కడ క్రిస్మస్ అంటే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు నేనున్న స్ట్రీట్ అయితే హోజియర్ లేన్ అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా గ్రాఫిటీ పెయింట్స్ అన్నమాట, గోడల మీద అంతా వేసి ఉంచుతారు. సో ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగే అనమాట. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది క్రిస్మస్ ట్రీ మొత్తం. మా బుడ్డిది చూడండి ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వ్యూని. ఇందాక మనము వెలుతురులో చూసాము, ఇప్పుడు చీకట్లో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీకు తెలుసా విత్ పల్లవి. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తున్నందుకు. సో మాకు ఆస్ట్రేలియాలో క్రిస్మస్ టైం వచ్చిందన్నమాట. ఇక్కడ క్రిస్మస్ అంటే చాలా బాగా చేస్తారు. సో నేను మీకు ఇక్కడ ఉన్న క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ చూపిస్తాను ఇవాళ. సో తప్పకుండా మిస్ కాకుండా చూడండి వీడియో మొత్తం ఎండ్ వరకు. సో ఇప్పుడు నేనున్న స్ట్రీట్ అయితే హోజియర్ లేన్ అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా గ్రాఫిటీ పెయింట్స్ అన్నమాట, గోడల మీద అంతా వేసి ఉంచుతారు. మనకి ఆరెంజ్ సినిమాలో కూడా ఇదే ఉంటుంది, మొత్తం గ్రాఫిటీ ఈ హోజియర్ లేన్లో సిటీలో ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇటు సైడ్ చూసారా, ఇక్కడ హార్ట్ షేప్స్ అన్నీ ఇట్లా చూడండి, బాగుంది కదా. సో అందరు ఏంటంటే ఇట్లా నుంచుని ఫోటోలు దిగుతూ ఉంటారు ఈ హోజియర్ లేన్లో. ఇదొక్క సందులోనే ప్రతి ఒక్క గోడకి ఇట్లా గ్రాఫిటీ వేసి ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క గోడ మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. అసలు ఫ్రైడే ఈవినింగ్ అన్నమాట ఇది. చూడండి ఎంత బిజీ ఉందో ఫ్రైడే ఈవినింగ్. ఇది ఫ్లిండర్ స్ట్రీట్ అన్నమాట, సిటీ ఏరియా. నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను మా అమ్మమ్మ గారు వాళ్ళు వచ్చినప్పుడు. మళ్ళీ తర్వాత ఇప్పుడే రావడం అన్నమాట సిటీకి ఆఫ్టర్ 2 years. చూసారా ఇక్కడ డెకరేషన్ పెట్టారు, చిన్న చిన్న నక్షత్రాలు, బల్బులు. మేము పార్కింగ్ ఇందులోనే పెట్టామన్నమాట. సో ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగే అనమాట. మొత్తము మేము 7వ ఫ్లోర్లో పెట్టాము ఈ బిల్డింగ్లో పార్కింగ్. 12 ఎన్నో ఫ్లోర్లు ఉండిద్దండి పార్కింగ్. సో ఇప్పుడు మేము ఫ్లిండర్ స్ట్రీట్లో ఉన్న ఫెడరేషన్ స్క్వేర్కి వచ్చామన్నమాట. సో బేసికల్లీ సిటీ అంటే మాకు ఫ్లిండర్ స్ట్రీట్. ఇక్కడ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఉంటాయి. సో క్రిస్మస్ డెకరేషన్స్ కూడా మాకు ఇక్కడే పెడతారు. సో మీకు ఇవాళ చూపిస్తాను ఈ డెకరేషన్స్ అన్నీ. ఇక్కడ చూడండి పైన డెకరేషన్స్. సో ఇది క్రిస్మస్ డెకరేషన్ అన్నమాట. సో అక్కడ ఆర్చ్ లాగా పెట్టారు. అండ్ చూసారా అందరు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. క్రిస్మస్ ట్రీ అన్నమాట ఇది. సో అది స్టేషన్ అన్నమాట మాకు అక్కడ ఉన్నది. అండ్ ఇటు క్రిస్మస్ ట్రీ. ఇంకొంచెం ముందుకి వెళ్తే ఇక్కడ చూసారా ఇంకొకటి ఆర్చ్ లాగా డెకరేషన్ పెట్టారు ఫోటోలు దిగటానికి అందరికి వీలుగా. అక్కడ చూసారా పిల్లలు ఊగటానికి పెట్టారు. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది క్రిస్మస్ ట్రీ మొత్తం. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ ఇంకో ఆర్చ్ పెట్టారు, ఇట్లా అందరూ ఫోటోలు దిగుతారని అందులో నుంచుని. పిల్లలు చూసారా అందరూ తయారై వస్తున్నారు క్రిస్మస్కి. అండ్ దాని మీద చూసారా బొమ్మలు వస్తున్నాయి బిల్డింగ్ మీద. మేరీ క్రిస్మస్ మెల్బర్న్ అని రాసింది. సో కార్టూన్స్ వేస్తున్నారు అనమాట బిల్డింగ్ మీద. చూడండి ఇదంతా ఇక్కడ క్రిస్మస్ తాత బొమ్మ వేశారు. సో ఇదంతా మాకు సిటీలో పెట్టారనమాట. అదిగోండి క్రిస్మస్ చెట్టు మొత్తం. అదంతా మీకు కనిపించేది అదంతా ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ అనమాట, ఐకానిక్ స్టేషన్. ఎప్పటి నుంచో 1970 నుంచి ఉంది, అంతకంటే ముందు నుంచి ఉందండి ఈ స్టేషన్. ఒకసారి నేను ఆ స్టేషన్ బ్లాగ్ కూడా చేస్తాను మీకు. సో ఈ ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ ఆపోజిటే మాకు ఇవన్నీ డెకరేషన్స్ పెట్టారనమాట. మా బుడ్డిది చూడండి ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వ్యూని. హన్నీలు హాయ్, విగ్గిల్ విగ్గిల్ విగ్గిల్
ఆ పైనుంచి చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్టీలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఏమో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది చూసారా సిటీ దగ్గర చిన్న చెరువులాగా. ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉండిద్ది. మనం ఆ బ్రిడ్జ్ దిగేసి కిందకి వెళ్ళి సో బేసికల్లీ బయట రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ. కానీ మేము ఎందుకని మా ఫుడ్ మేమే ఇంట్లో కుక్ చేసుకుని వచ్చాం సరదాగా ఎంజాయ్ చేద్దామని. సో నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి వచ్చాం అన్నమాట. మీకు అక్కడ జైంట్ వీల్ కనిపిస్తుందా చూడండి. చక్కగా చెట్లు ఎంత బాగుందో గ్రీనరీ ఈ సిటీలో. ఇది బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ అంటే ఇది రోడ్ లాగా. ఇక్కడ వాకింగ్ చేస్తారు కొంతమంది సరదాగా నడుస్తారు. కానీ మొత్తం ట్రీసే అండి, అంతా గ్రీనరీ. ఈ స్ట్రీట్ ల్యాంప్స్ అవి చూసారా మంచి యాంటిక్ మోడల్స్లో ఉన్నాయి. చూసారా ఇక్కడ మాకు ఇట్లా రిక్షాలు ఉంటాయండి. ఆ రిక్షాలు ఎక్కాలంటే డబ్బులు కట్టాలన్నమాట, కొంచెం ఎక్స్పెన్సివ్. మనకి ఇండియాలో అయితే చక్కగా రిక్షాలు ఉంటాయండి. మనకి ఓకే, వీళ్ళకి ఇవి ఎంత అన్నమాట రిక్షాలు. చూసారా. సో వీళ్ళు అక్కడక్కడ ఉంటారన్నమాట. మనం కావాలంటే రెంట్కి తీసుకుని వెళ్ళొచ్చు. చూసారా అక్కడ ఆ నదిలో చిన్న పడవ మీద ఒక ఫ్యామిలీ వెళ్తుంది జస్ట్ అట్లా. ఇదిగోండి మేము తెచ్చుకున్న ఫుడ్. చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఫుడ్ తింటుంటే భలే హాయిగా ఉంటుందండి. మేము చక్కగా ఫుడ్ తెచ్చుకున్నాము. ఫుడ్ తెచ్చుకుని బ్రిడ్జ్ దగ్గర వ్యూ చూడండి. కూర్చుని తింటుంటే హాయే వేరండి. హోమ్ మేడ్ ఫుడ్ ఇది చూసారా. ఎగ్స్ బిర్యానీ వేడిగుండిద్దని బాండీలో తెచ్చుకున్నాము. మా ఫ్రెండ్ అపర్ణ చేసింది అనమాట బిర్యానీ. అండ్ రివర్ వ్యూ. మీరు కూడా కుదిరితే ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మంచి రివర్ వ్యూ దగ్గర ఇంట్లో ఫుడ్ వండుకొచ్చుకుని ఇలా బెంచ్ మీద కూర్చుని తింటే ఆ ఫీలింగే వేరు. చూసారా మాకు ఇప్పుడు సమయం రాత్రి 9 అయింది అన్నమాట. సో ఇక్కడ వీధి దీపాలన్నీ వెలిగించేశారు. మనం మళ్ళీ ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ వైపు వెళ్తున్నాం అనమాట. సో ఈ చీకటిలో క్రిస్మస్ కాంతులు ఇంకా చాలా చాలా బాగుంటాయి. సో మీకు చూపిస్తాను. సో వీడియో మాత్రం చూస్తూ ఉండండి. ఒకరు ఇప్పుడు దాకా నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారా ఇందాక మీకు చూపించింది. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదా. సో మనకి లైట్లు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట, ఈ క్రిస్మస్ లైట్లు. సో ఇప్పుడు ఎలా ఉందో ఆ క్రిస్మస్ చెట్టు, ఆ డెకరేషన్స్ మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇది SBS బిల్డింగ్ అనమాట. అంటే అది రేడియో బిల్డింగ్ అనమాట. SBS అంటే మనకి ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో ఉంటుంది, హిందీ తెలుగు వాటిల్లో. ఇందా నేను మీకు స్టేషన్ ఎప్పుడుదో కాలం స్టేషన్ అన్నాను కదా, అక్కడ కనిపించే గ్రీన్ రంగు ఎరుపు రంగు అదే అనమాట. స్టేషన్కి లైటింగ్ వేశారు. అదిగోండి క్రిస్మస్ చెట్టు. ఇందాక మనము వెలుతురులో చూసాము, ఇప్పుడు చీకట్లో. ఇందాక నేను మీకు ఇక్కడ డెకరేషన్ పెట్టారు ఫోటోలు దిగటానికి అని చెప్పాను కదా, మీకు చూపిస్తాను. మీరు చూడండి ఇదే అన్నమాట. అది చూసారా ఇందాక గార్డెన్ లాగా ఉంది, ఇప్పుడు లైట్స్. చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు. చూసారా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఫుల్ రష్ ఉన్నారు. ఫ్రైడే ఈవినింగ్ కదండి. బాయ్ అని నాన్న బాయ్. విగ్గిల్ 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 బాయ్.
చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ భలే ఉంది కదండి. మీకు చెప్పాను కదా నాటి కాలంలో ఫ్లిండర్ స్టేషన్ అది ఎప్పటి నుంచో ఇలానే ఉంది. లైటింగ్లు, ఈ జనాలు, బోల్డ్ అంతమంది ఉన్నారు ఇవాళ ఇక్కడ. అండ్ ఎస్బిఎస్ బిల్డింగ్ ఇటు సైడ్ నుంచి చూసారా లైటింగ్స్, ఆ పైన బిల్డింగ్స్ చూసారా అన్ని లైట్స్ వెలుగుతానే ఉన్నాయి అన్ని చోట్ల. ఎక్కడ చూసినా క్రిస్మస్ వైబ్స్ అనమాట. అండ్ చాలా మంది ఆర్చిల్ దగ్గర అయితే ఫోటో దిగుతున్నారు. చూడండి ప్రాములు తిరుగుతున్నాయి. సో నైట్ టైం కూడా ప్రామ్స్ ఉంటాయి అన్నమాట సిటీలో. ఈ వీడియో చూసే వాళ్ళు మీ క్రిస్మస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్నీ పెట్టండి. చూసే వాళ్ళందరికీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్. చూసారా ఇక్కడ పిల్లలకి బొమ్మలు ఉన్నాయి. మీకు కనుక ఈ డెకరేషన్స్ నచ్చినట్టయితే కామెంట్స్లో సూపర్ అని అయితే మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి సూపర్ అని చెప్పని. చూసారా ఈ ఉయ్యాల్లో ఊగటానికి ఎంత పెద్ద క్యూ ఉందో. సో ఇప్పుడు ఈ క్యూలో వెళ్ళాలంటే ఇంకా రాత్రి 11 అయింది, అంతమంది ఉంది. సో ఇది అండి ఓవరాల్ ఇక్కడ ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ ఆపోజిట్ ఫెడరేషన్ స్క్వేర్లో. ఇప్పుడు మనం వేరే చోటకి వెళ్తున్నాము. సో ఇక్కడ రోడ్డు మీద ఒక పెద్ద ఆయన ఇవి నెత్తి మీద పెట్టుకునేవి అమ్ముతున్నాడు అనమాట. ఒక్కొక్కటి $10 అంట, 500 రూపాయలు. ఈయన ఇక్కడ కూర్చుని పోన్లే పాప ముసలాయన అమ్ముతున్నాడు కదా అని మేము ఒకటి తీసుకున్నాము మా బుడ్డిదానికి. $10. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇక్కడ జనాలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. మనం ముసలాయన పోన్లే పాపం పెట్టాడు, ఇంత చలిలో కష్టపడుతున్నాడు అని చెప్పని ఒకటి తీసుకున్నాము. ఇక్కడ ఇంకా వేరే అమ్ముతున్నారు రంగులు. చూసారా ఇక్కడ రోడ్డు మీద ఇంకా డెకరేషన్లు పెట్టారు, ఈ పైపులు అది. అండ్ ఇదంతా కూడా ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషనే అనమాట. వాళ్ళ మామ ఎత్తుకున్నాడు చూసారా, తల మీద భలే పెట్టుకుంది. ఇందాక మనం $10 పెట్టి తీసుకున్నాను చూడు కదా పెద్ద ఆయన దగ్గర, అదే అనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు భలే వాయిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి దిస్ వీడియో. సో నేను ఈ క్రిస్మస్ వీడియో 2 పార్ట్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేపాటికి మీరు సిటీలో ఉన్న డెకరేషన్స్ ఈవినింగ్ అండ్ నైట్ చూసారు. సో సెకండ్ పార్ట్ వచ్చేపాటికి ఇక్కడ రివర్ షో అండ్ ఇక్కడ రోడ్డు మీద ఎట్లా డిజైన్ చేశారనేది చూపిస్తున్నాను. అండ్ ఇలానే నా వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం మేరీ క్రిస్మస్ అలానే డెకరేషన్స్ చాలా బాగున్నాయి ఇట్లా ఏదో ఒకటి కామెంట్ చేయండి, లైక్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవారు క్రిస్మస్ అని. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం.